నా మనసరసిలో ఆడెనిదే శివహంస హైమవతి అనుహంసి అండనుండగ మురిసి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్తీక పౌర్ణమి. యోగికి మూడవ నేత్రం దివ్య చక్షువు అనేటువంటి ఉపనయనం చంద్రునితో పోల్చబడటం జరిగింది. అందువల్లనే శివయ్య మూడవ నేత్రం చంద్రవంకగా అభివర్ణించడం జరిగింది. ఉపనయనంతో దివ్యశక్తి అయినటువంటి గాయత్రి మంత్రోపదేశం పొందినటువంటి బ్రహ్మచారులంతా శివప్రీతికరమైనటువంటి ఈ మాసంలో తమ సాధనను తీవ్రతరం చేయటం గ్రహించాల్సిన విషయం. అలా చేయటం వలన ధ్యానంలో కూర్చున్నటువంటి యోగికి ఉపనయనం తెరుచుకుంటుందన్నమాట. ఎలాగంటే ఒక విద్యుత్తు వెలిగినట్లు భూమధ్యంలో అంటే రెండు కనుల బొమ్మల మధ్య భాగాన తెల్లని దేదీప్య కాంతి పూర్ణిమ చంద్రుని వలె వెలుగుతుందన్నమాట. ఈ అనుభూతినే యోగ పరిభాషలో కార్తీక పూర్ణిమగా అభివర్ణించటం పెద్దల యొక్క ఉవాచగా గ్రహించవచ్చు. మహిళలు కార్తీక పూర్ణమి నాడు కార్తీక చలిమిళ్ళు అనేటువంటి నోము కూడా నోచుకుంటూ ఉంటారు. ఈ నోము వలన తరగని సంపదలు, ఐదవతనం, సంతానయోగం కలుగుతుందని భావిస్తారు. ఈరోజు అఖండ జ్యోతిని కూడా వెలిగించటం సంప్రదాయం. కార్తీక పూర్ణమి నాడు సముద్ర స్నానం తప్పనిసరిగా చేసి తీరాలి. దీపాలు వెలిగించాలి. కార్తీక బహుళ ఏకాదశిని హరిబోధిని ఏకాదశి అని కూడా మనమంతా పిలుస్తాం. అంబరీషుడు వ్రత సమాప్తి చేసింది ఈ ఏకాదశి నాడే అని చెప్పేసి గ్రహించాలి. ఈ కార్తీక పూర్ణమి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో కార్తీక మాసమంతా కూడా ఉపవాసం ఉన్న ఫలితాన్ని కూడా పొందటానికి ఆస్కారం ఉంది.